స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో కీలక పురోగతి లభించింది. 2 రోజుల పాటు సాగిన ఈ అత్యున్నత స్థాయి చర్చల్లో ఇరు దేశాలు కొన్ని కీలక అంశాలపై అంగీకారానికి వచ్చాయి. లెబనాన్ యుద్ధానికి ముగింపు పలకడం సహా ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడడానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు అమెరికా, ఇరాన్లు అంగీకారం తెలిపాయి. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ముగిశాయి. ఇరుపక్షాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరిగినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్, ఖతార్లు తెలిపాయి. ఇరు దేశాల ప్రతినిధులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీ తుది ఒప్పందానికి చేరుకునేలా తదుపరి చర్చలు జరుపుతుందని వెల్లడించాయి. లెబనాన్లో సైనిక దాడులకు తక్షణం ముగింపు పలికేలా చూడ్డానికి అమెరికా, ఇరాన్ మధ్య ఓ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని తెలిపాయి. మధ్యవర్తుల పర్యవేక్షణలో పనిచేసే ఈ సెల్లో అమెరికా, ఇరాన్తో పాటు లెబనాన్కు భాగస్వామ్యం ఉంటుంది. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని అమెరికా పట్టుబట్టినట్లు తెలిసింది. శుద్ది చేసిన అణు నిల్వలను నిర్వీర్యం చేయాలని కోరినట్లు సమాచారం. అణు కార్యక్రమం, ఆంక్షలు, వివాదాల పరిష్కారం కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూప్ ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు వెల్లడించాయి. ఇరు దేశాల ప్రతినిధులు ఈ గ్రూప్లో ఉంటారని వివరించాయి. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చూడ్డానికి సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తారని తెలిపాయి. మరో వారం పాటు ఇరు దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు కొనసాగుతాయని మధ్యవర్తులు స్పష్టం చేశారు. పాకిస్తాన్, ఖతార్ల అవిశ్రాంత మధ్యవర్తిత్వంతో చర్చల్లో పురోగతి సాధించామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ తెలిపారు. తమ చమురు, పెట్రోకెమికల్ ఎగుమతులపై విధించిన ఆంక్షలను అమెరికా ఎత్తివేసిందని వెల్లడించారు. చమురు విక్రయాలకు అవసరమైన లైసెన్సుల జారీపై అంగీకారం కుదిరిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. స్తంభింపజేసిన ఆస్తుల్లో కొన్నింటిని అమెరికా విడుదల చేసిందని చెప్పారు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రణాళిక సిద్ధమైందని అరాగ్జీ వెల్లడించారు. అయితే లెబనాన్లో కాల్పుల విరమణ అమల్లోకొస్తేనే తదుపరి చర్చలు ముందుకు సాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ను హెచ్చరిస్తూ ఓ ట్వీట్ చేశారు. హెజ్బుల్లా గ్రూపును అదుపులో పెట్టకపోతే ఇరాన్పై మళ్లీ దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఇరాన్ బృందం చర్చలు జరిపేందుకు నిరాకరించింది. ఆ తర్వాత పాకిస్తాన్, ఖతార్ ప్రతినిధులు ఇరాన్ బృందంతో విడిగా సమావేశమై అమెరికాతో చర్చలకు ఒప్పించారు. ఈ కీలక చర్చల్లో అమెరికా తరపున ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, అధ్యక్షుడి ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ తదితరులు పాల్గొనగా, ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ జాగర్ గలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ పాల్గొన్నారు.